సో, కపుల్ ఫ్రెండ్లీ ట్రైలర్ వచ్చేసింది. ఫిబ్రవరి 14థ్ నాడు వస్తుంది. సాటర్‌డే నాడు రిలీజ్ అవుతుంది. వాలంటైన్స్ డే సందర్భంగా. సో, యువి క్రియేషన్స్ చాలా పెద్ద హిట్ కావాలి. అండ్ ఆల్సో సంతోష్ శోభన్ కూడా రావాలన్నట్టు. సో, లెట్స్ హోప్ ఈ లవ్ స్టోరీలో ఎక్కువ కాంటెంట్ ఉందా? లేదా? నేను సింగిల్‌గా అన్ని కాబట్టి వీళ్ళు ఎక్కువ చూపించిన టెక్నికల్లీ వాలంటైన్స్ డే కాబట్టి ఎక్కువ మంది చూస్తారనుకుంటున్నా. సో, లెట్స్ సీ ముఖ్యంగా కపుల్స్. సో, ఫస్ట్ చూసేద్దాం తర్వాత మాట్లాడేసుకుందాం రండి. సో, హలో సార్ మీరిద్దరు ఎక్కడ ఉన్నారు సార్? ఏదన్నా సార్ మాట్లాడొద్దు సార్, ఇక్కడ పెద్ద ప్రాబ్లం అవుతుంది. మర్యాదగా ఇద్దరు తిరిగి వచ్చేయండి సార్. ఎవరిద్దరు? ఎవరు? எங்க யார் நீங்க? இங்க தான் இருக்கீங்களா? ஆமா. ஏன்? తెలుగులో? ஸ்வேதான்னு ஒரு பொண்ணு. ఆ? తెలుగా? తెలుగా? ఒక్క నిమిషం. ఫస్ట్ నేను తమిళ్ అనుకున్నా కదా ట్రైలర్ చూసి. ఇంతవరకు ఏమైనా సంపాదించి ఎప్పుడైనా నువ్వు ఒక సుత్తి కానీ ఒక మేకు కానీ కొనుక్కున్నావారా? ఓకే. ఏం పెడుతున్నాడు? అది ఏందది? అద్దో ఇదో అని చెప్పలేం కదా. రేపు నువ్వు గబాన బయలుదేరి చిత్తూరు వచ్చేయి. వెయిట్ ఫర్ ఫ్యూ మోర్ డేస్. నా రూమ్కి వస్తారా? ఆ? రేయ్ అదేం ఎక్స్ప్రెషన్ రా బాబు. టుగెదరా? ఎంతమంది అమ్మాయిల జీవితం నాశనం చేశావో? ఏంటే నేను నా జీవితం తప్ప ఎవరి జీవితం నాశనం చేయలేదంటే. ఓకే. సాటిస్ఫైయింగ్ వర్క్ శివ. థ్యాంక్ యూ. ఏందే? ఓకే. రివ్యూ ఇంటీరియర్ సార్. ఇఫ్ యూ వన్ షో ద యూనిట్ ఐ గివ్ ద బెస్ట్ కొటేషన్. బెస్ట్ కొటేషన్ మేమే వేస్తాం. ఆహా. ఓకే యోగిరాజు, యోగి బాబు సారీ. లోపలికి పోయి పడుకుంటారా? హ్యాండ్ బావు కదా. చెప్తా చెప్తా చెప్తా. ఏం చెప్తావు? ఒక హగ్ ఇస్తావా? ఓకే. ఇది love story. ఛాన్స్ లేనుండి లివింగ్ టుగెదర్ లైఫ్ బతికేస్తాం. ఓకే. తిరిగింది చాలు, పెళ్లి చేసుకుందాం. పెళ్లి గురించి ఎప్పుడు మాట్లాడుతున్నావు? చేసుకుందాం. ఎప్పుడు? రేపే రేపే. ఫస్ట్ ఇక్కడ నేను దొబ్బే. ఓకే. ఆయన నీ మీద చాలా కోపం మీద ఉన్నాడు. మా అమ్మాయికి ఓ మంచి పెళ్లి సంబంధం చూసుండాము. పై నెలలోనే పెళ్లి. ఓకే. హోప్ ఉండాలి. అది ఎప్పుడైనా నాకు ఇచ్చావా? నేను తీసుకుంటానండి లైఫ్లో కొన్ని డిసిషన్లా. ఒక్కటి వర్కౌట్ అవుతాయి. సిస్టర్ మిత్రం చూసారా? శివ మిత్ర వెళ్ళిపోయారు. అరే ఏ కుటుంబం అయ్యా మీది? ఏంద్రా పోయి చాలా పెద్దగా ఉంది. లెంత్ బాగుంది. లవ్ చాయిసా నీడా నాకు తెలియదు. ఫేట్ అని మాత్రం తెలుసు. అది రావాలనుకుంటే నో చెప్పే ఛాన్స్ ఉండదు. డైలాగ్ బాగుంది. గుడ్ గుడ్. ఓకే. అంటే లైక్ బేసికలీ మనడు స్ట్రగ్లింగ్, దాంట్లో ఈమె కూడా స్ట్రగ్లింగ్, వీళ్ళిద్దరు కలిసి స్ట్రగుల్ అవుదాం అని చెప్పేసి లివిన్లోకి వెళ్తారు. అది ఎటేటో వెళ్తుంది. తర్వాత ఇంట్లోకి వచ్చి మాట్లాడమంటారు. టెక్నికల్లీ లైక్ కెరియర్ సెట్ అవుతుందేమో తెలియదు, ఎందుకంటే కొంచెం లైక్ గడ్డం గిడ్డం అని తీసేసిండు కాబట్టి. సో అది అయిన తర్వాత అది వాట్ కాల్ ఇట్ వాళ్ళ ఫ్యామిలీ అదంతా అవుతూ ఉంటుంది. దాని తర్వాత ఏం జరిగింది బేసిక్లీ సెకండ్ హాఫ్లో వాళ్ళ ఫ్యామిలీది ఉంటుంది అనుకుంటా. బేసిక్లీ అదే నడుస్తుంది. అంటే తెలిసిన ట్రోపే, చాలాసార్లు చూసిన ట్రోప్స్ నడుస్తున్నాయి అనుకుంటున్నాను, ఎందుకంటే మనకి ఎక్కువ చూపెట్టలేదు కెరియర్ అండ్ ఎవ్రీథింగ్. అట్లానే సేమ్ రెగ్యులర్ గోయింగ్ లవ్ స్టోరీలు ఎలా ఉంటాయి, దీనిలో సపరేట్గా ఒక కంగుదిని యూనిక్ పాయింట్ లాంటిది ఏమీ లేదనిపిస్తుంది. ఓకే, నో ప్రాబ్లం. దాన్ని లైక్ ఉన్నదాన్ని ఎమోషన్తో పాటు బాగా చూపిస్తే అంతకంటే ఇంకేగా ఇది మస్తు అనిపించింది. నా రూమ్కి వస్తుందా, ఇది మస్తు అనిపించింది సీరియస్లీ. ఇది నా రూమ్కి వస్తారా? అది ఎక్స్ప్రెషన్ ఎడుతాగా కూడా సౌండ్ రావడం దాట్ వాజ్ రియలీ వెల్ డన్. అది మంచి అనిపించింది. అంటే లైక్ కామెడీ ఎవ్రీథింగ్. ఇది స్టార్టింగ్ ఏంట్రా ఇది తమిళ తెలుగు అర్థం కాలేదు 2 నిమిషాలు. అంటే ఆయన ఏదో రాయలసీమ యాస మాట్లాడుతున్నట్టు సౌండ్ స్టార్ట్ అయ్యి తర్వాత ఇది తమిళ్లో మాట్లాడటం అంతా అది ఏందో బాగా అనుకున్నా. ఒకటేసారి తమిళ్లో రిలీజ్ చేసిన అనుకున్నా, చూసేసరికి ఓకే అర్థమైంది. సో యా లెట్స్ సీ మ్యాన్. అంటే లైక్ యూ హ్యావ్ అ గుడ్ కాంపిటీషన్ విత్ యూ. అంటే లైక్ హిందీలో రమ్య ఏదో నడుస్తుంది 13th నాడు. యూ హ్యావ్ ఫంకీ కమింగ్ ఆన్ 13th. సో అది ఇది అండ్ ఆల్సో ఓటీటీలో వెళ్తున్నాడు సాంప్రదాయని శుద్ధపూసని. ముఖ్యంగా వ్యాలంటైన్స్ డే కాబట్టి ఇది ఒకటి సపరేట్ రిలీజ్ చేస్తున్నారు, అందులోనూ సాటర్డే రిలీజ్ చేస్తున్నారు కాబట్టి లెట్స్ హోప్ సినిమా బాగుండాలి, బాగా ఆడితే హ్యాపీయే, ఇంకేమవుతుందో బాగుంటే సరిపోతుంది భయ్య, సింపుల్.
డోంట్ డిసప్పాయింట్, గివ్ అస్ అ గుడ్ మూవీ. ఐఎమ్ నాట్ ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్ మచ్ ఫ్రమ్ యూ గైస్. సో మంచి ఇచ్చేయండి, అంతకంటే ఇంకేం వద్దు. మీకు ఎలా అనిపించింది చూసిన తర్వాత, నచ్చిందని అసలు కింద కామెంట్స్లో పెట్టండి. సబ్స్క్రైబ్ అయితే కొట్టు, ఓకేనా? సబ్స్క్రైబ్ కొట్టేసి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాం. అంతవరకు మ్యాన్ ఆఫ్ ఫిక్షన్ సైనింగ్ ఆఫ్, బై.